వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. పెబ్బేరు మండల కేంద్రంలోని సంతపై వివాదం. పెబ్బేరు మండల కేంద్రంలోని పెబ్బేరు సంబంధించిన వారపు సంత గురించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయంపై పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అకి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉండి సంతను తన అనుచరులకు అమ్మిన మాట వాస్తవం కాదా అంటూ పూజారుల భూమి అని చెప్పి ఎండోమెంట్ దేవుని మాన్యాన్ని ఎలా అమ్ముతారని మాజీ మంత్రిపై మండిపడ్డారు. మీరు ఒక చదువుకున్న వ్యక్తి, లాయర్ వృద్ధులకు కొనసాగి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలో మంత్రిగా కొనసాగి ఇలాంటి రెండు మాటలు మాట్లాడటం మంచిది కాదు అని, మీ వయసుకు మీ హోదాకు ఈ మాటలు తగునా అని ఐక్య శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మన మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి సార్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి సంత విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మన గౌరవ వనపర్తి శాసనసభ్యులపైన చాలా తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఆ మాటలు అన్నందుకు పెబ్బేరు మున్సిపాలిటీ ప్రజలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే గతంలో 2023 నవంబర్ 30 జరిగిన ఎలక్షన్లో ఈ పెబ్బేరు ప్రజలు కరుగాల్చి వాత పెట్టిండ్రు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఎందుకు ఉందంటే, గత 1923 అనుచిత సంత కొనసాగుతున్నప్పుడు ఏ పార్టీ గతంలో టీడీపీ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన చేసింది, మధ్య నుంచి టీఆర్ఎస్ వచ్చింది. గత ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు సంత విషయంలో ఏం జోక్యం చేసుకోలేదు. కానీ మీరు వచ్చిన తర్వాతనే సంత విషయంలో జోక్యం చేసుకున్నారు. గతంలో మీరు ఆ యొక్క కేసు విషయంలో కూడా సంత విషయంలో మీరు వాదించుడు. ఆ సంత స్థలం అనేది వేణుగోపాల స్వామికి చెందిందా, ప్రభుత్వానికి చెందిందా, అది పెబ్బేరు ప్రజలకు మొత్తం తెలిసే విషయం. సరే, ఏది ఏమైనా అది పెబ్బేరు గతంలో గ్రామ పంచాయతీ కానీ పెబ్బేరు ప్రస్తుత మున్సిపాలిటీ కానీ అది బంగారు పాత్రగుడ్డు లాంటిది. దానివల్ల పెబ్బేరు అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉంది. అది అందరికి తెలుసు, పత్రికా మిత్రులకు తెలిసి విషయము. మేమేమంటున్నాం అంటే, నీవు జోక్యం చేసుకోకపోతే ఇంతవరకు అది కోట్ల పూజారి నాది అన్నాడు, ఎండోమెంట్ వాళ్ళు నాది అన్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్యన అది ఏదో ఒకటి జరుగుతున్నాయి. గవర్నమెంట్ మున్సిపల్ అన్నాడు సంత కానీ గ్రామ పంచాయతీ కానీ లేదా ప్రస్తుత మున్సిపాలిటీ కానీ ఇద్దరిలో ఎవరిగా కోర్టు ఫేవర్ ఎవరికైనప్పుడు కోర్టు అనేది మేము గౌరవిస్తాం, కోర్టు చట్టాలను మేము గౌరవిస్తాం. నీవు ఒక న్యాయవాదిగా ఉండి నిన్న మాట్లాడిన మాటలు చాలా అసభ్యకరంగా అనుచితంగా ఉన్నాయి. దానికి మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఈ పెబ్బేరు ప్రజలు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మిమ్మల్ని ఈ వైపు రానియని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. పొలాలను కబ్జా చేసిన విషయం అందరికీ తెలుసు. ఓ పెబ్బేరు మున్సిపాలిటీ కాదు, యావత్ ఈ ఉమ్మడి మామనా జిల్లా నీ చరిత్ర మొత్తం తెలుసు. తర్వాత మానపాల్లో మా ఎంఆర్ ఆఫీస్ కూడా పై మొత్తం దగ్ధమని దాని మీ పాత్ర ఉందని అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు మా మిత్రులు చెప్పినట్టు, శెట్టి కానీ విజయవాడ రెడ్డి చెప్పినట్టు, వెంకటరామ చెప్పినట్టు మీరు నిన్న మాటలన్నీ అది మీకే వర్తిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్న మీకంటే మీ దుర్బుద్ధి, మీకుండే బుద్ధి గతంలో చేయాలని ఏదైతే కుట్రలు అని అనుకున్నారో అది మా గౌరవ ఎమ్మెల్యే మేఘాటి పైన, తర్వాత అసలు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యను కూడా నువ్వు దీనికి లాగుతున్నావు. అసలు అది సంబంధం లేని విషయం. అది అతనికి తిరుపతి రెడ్డి అన్న సార్కి సంబంధం లేదు విషయం. అంటే నీకు అటువంటి గతంలో నీకు ఆలోచన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మా ఎమ్మెల్యే గారి పైన నెడుతున్నావు. ఏది ఏమైనా 30 ఎకరాల 19 గుంటల స్థలాన్ని ఈ పెబ్బేరు మున్సిపాలిటీకి అందేటట్లు తప్పక కృషి చేస్తారు మా తుడి మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు. ముఖ్యం ఇంకొకటి, నీవు 2023 ఫిబ్రవరి నాడు రిజిస్టర్ చేయించినప్పుడు నీవే మీ ప్రభుత్వం ఉంది, నీవు ఒక హోదాలో ఉన్నావు, మినిస్టర్ హోదాలో ఉంది. నువ్వు 8 నెలల సమయం ఉంటే కూడా 12 ఎకరాలు 16 ఇచ్చింది. నువ్వు 16 చెప్పినావు, 16 కాదు ఇచ్చింది 12 ఎకరాలే అక్కడ రిజిస్టర్ చేయించినావు ఎంఆర్ఓ పేరుగా. అదే ఎంఆర్ఓ పేరు చేసినప్పుడు నీకు 8 నెలల సమయం పట్టిందా? వాళ్ళకు పొలానికి బదులు పొలం ఇస్తాని నీవే అన్నావు. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? కాబట్టి మేము చెప్పేదంటే మళ్ళీ నీకు 8 నెలల టైం పడుతుంది. అదే
ఎంఆర్ఓ పేరు ఆనాడు 12 ఎకరాల స్థలాన్ని ఇచ్చింటే ఈ రోజు సంత కొనసాగుతుంది. అసలు ఆ ఎంఆర్ఓ బదులు మున్సిపల్ కమిషన్ పేరు చేసినప్పుడు ఈరోజు ఈ సంత విషయం ఇంత పెద్ద గొడవ కాకుండా దాదాపు ఆ మిగతాది 12 ఎకరాలతో పాటు 18 ఎకరాలు 30 ఎకరాల 19 గుంటలు మొత్తం స్థలం, దాంట్లో 18 ఎకరాలు నీవా నీ బినామే ఎవరు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. అది పెబ్బేరు మొత్తం ప్రజలకు మొత్తం తెలుసు. సరే వచ్చినప్పుడుగా మళ్ళీ ఆ యొక్క సంతకు చెందిన సభ్యులు అంటే వేణుగోపాల స్వామి ట్రస్ట్ సభ్యులు ఆ సంత చేసుకున్న సభ్యులు ఏమడిగిండ్రు, 12 సరిపోదు 16 ఎకరాలు అడిగిండ్రు. మళ్ళీ ఆ 16 ఎకరాలు ఇచ్చితే అది వేరే విధంగా ఉంటుండే. అన్ని తప్పులు డ్యూ చేసి ఇప్పుడు మేఘారెడ్డిని అనడం ఎంతవరకు సమంజసం. కాబట్టి నిన్న మాట్లాడిన మాటలన్నీ అది నీ కడుపులో ఉన్నవి, నీ విషకు సంబంధించిన విషకపూర్తి మాటలు అవి ఇవి అన్ని రేపు మీకే వర్తించినాయి. మీరు ఆనాడు ఏ కుట్రలు పడినరో ఈనాడు అది ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎప్పటికీ జరగదు. మేఘారెడ్డి ఏదైతే నోటి ద్వారా చెప్పినో ఖచ్చితంగా అది కంపౌండ్ కట్టించి కుర్చేసుకొని కంపౌండ్ కట్టిస్తున్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇంకా మాకు సమయం ఉంది. ఖచ్చితంగా మేము కోర్టును గౌరవిస్తాం, కోర్టు తీర్పును గౌరవిస్తాం. పూజారికి చెందినో అది గవర్నమెంట్కి చెందిందా అది ఏదో మేము చేసి తప్పక పెబ్బేరు మున్సిపాలిటీకి 30 ఎకరాల 19 గుంటలు ఇవ్వడానికి మేము తప్పక కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.